రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. రాజకీయంగా కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉన్న దువ్వాడ ఈ మధ్య ఫామ్ లోకి వచ్చారు. మైక్ ముందుకొచ్చి తన ప్రతాపం చూపించాడు. ఛాలెంజింగ్ వాయిస్ తో గజగజలాడించేశారు. అయితే ఆయన మైక్ ముందుకొచ్చి మాట్లాడిన మాటల వెనుక పెద్ద వ్యూహమే ఉంది. అంతా ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తున్నారు. ఇంతకీ ఆయన వ్యూహం ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక సింపుల్ పొలిటికల్ నాయకుడు, ఓ సామాన్య ఎమ్మెల్సీ. ఈయన ఇప్పుడు సెలబ్రిటీగా మారడానికి కారణం ఆయన కుటుంబంలో తలెత్తిన వివాదం, మరో మహిళతో సన్నిహిత సంబంధం. ఆయన వైఖరితో పార్టీకి డ్యామేజ్ జరిగిందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించేశారు జగన్. ఏకంగా సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు మరో మహిళతో అనైతిక సంబంధం ఏర్పరచుకోవడంతో ఆయనపై అందరిలోనూ వ్యతిరేక భావన ఏర్పడింది. చులకన భావం కూడా ఏర్పడింది. మరోవైపు ఏ రాజకీయ పార్టీ కూడా ఆయన చేరదీయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ చాలా చతురతతో వ్యవహరించాడు. తనపై ఇతరులు టార్గెట్ చేయకుండా వ్యూహం పన్నారు. అందులో సక్సెస్ అయ్యారు. టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కుటుంబంలో రచ్చ జరిగింది. చాలా రకాల ఎపిసోడ్లు నడిచారు. ఆ దెబ్బకు జగన్ సస్పెన్షన్ వేటు వేశారు. దివ్యల మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టారు. రాజకీయాలను తగ్గించుకుంటారని అంతా భావించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీనివాస్ కు భారీ డ్యామేజ్ జరిగింది. ఆయనపై విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో పెరిగింది. అనైతిక బంధాన్ని ఏర్పరచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఆయన తాజాగా చేసిన ప్రయత్నం కొంత ఫలితం ఇచ్చింది. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ పట్ల విపరీతమైన వ్యాఖ్యలు చేసేవారు దువ్వాడ శ్రీనివాస్. ఆపై చంద్రబాబుతో పాటు లోకేష్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఈసారి కాస్త రూట్ మార్చారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ కళ్యాణ్ విషయంలో సానుకూల ప్రకటనలు చేశారు. చిరంజీవి పట్ల విపరీతమైన అభిమానాన్ని చూపారు. అదే సమయంలో లోకేష్ విషయంలో కూడా కొంచెం ప్రశంసిస్తూ మాట్లాడారు. దీంతో సహజంగానే ఆయన వైఖరిలో మార్పు రావడంతో టీడీపీ, జనసేనల పార్టీ శ్రేణుల్లో సైతం కొంత సానుకూలత ఏర్పడింది. అయితే ఆంధ్రవలసి ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇటీవల తన నియోజకవర్గంలోని ఓ కేజీబీవీ ప్రిన్సిపాల్ తో అసభ్యంగా మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం నడుస్తుండగానే దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. రవికుమార్ వెనుక భారీ కుట్ర జరిగిందని ఆరోపణలు చేశారు. ఇక్కడ పార్టీల పేరు ఎత్తకుండా తన ప్రత్యర్థులుగా భావిస్తున్న కింజరపు, ధర్మాన కుటుంబాలే ఈ కుట్రకు పాల్పడ్డాయని, కాళింగ కులంపై గత కొన్నేళ్లుగా కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలతో అన్ని రాజకీయ పార్టీలో ఉన్న కాళింగ సామాజిక వర్గం వారిని కొంత ఆలోచనలు పడేశారు. కాళింగుల పునరీకరణ జరగాలని దువ్వాడ శ్రీనివాస్ కోరుతున్నారు. తద్వారా తన ప్రత్యర్థులుగా ఉన్న ధర్మాలతో పాటు కింజరపు కుటుంబాలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అయితే అదంతా ఈజీ కాకుండా తనపై ఉన్న నెగిటివ్ భావాన్ని తగ్గించుకోవడంలో మాత్రం దువ్వాడ సక్సెస్ అయినట్టే కదా అని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.